హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఒక మంచి క్యాజువల్ మేకప్ లుక్ అనేది మీకు చూపించబోతున్నాం. అండ్ ఈ మేకప్ లుక్ అనేది మనం ఎవ్రీ టైం వేసుకోవచ్చు అనమాట. అసలు మేకప్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. అండ్ నా ఫేస్ చూసారా ఇప్పుడు ఎలా ఉందో. అండ్ మేకప్ వేసుకున్న తర్వాత కూడా మీకు క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అండ్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ టిప్స్తో చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మన స్కిన్ టోన్కి సెట్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే మన స్కిన్ కేర్ తీసుకుంటున్నా. అండ్ మమాయిత్ మాయిశ్చరైజర్ ఎంత బాగుంటుంది, ఈ ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన స్కిన్ కేర్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్కిన్ కేర్ అయితే తీసుకోలేదు, అందుకోసమని నేను ఇప్పుడు దీంట్లోనే యూజ్ చేస్తున్నాను అనమాట. బేస్ని మన స్కిన్లోకి ఎంత నీట్గా అబ్జర్వ్ అయ్యేలాగా మనం మసాజ్ చేసి అప్లై చేస్తామో మన మేకప్ లుక్ అనేది అంత బాగుంటుంది అనమాట. అండ్ ఫిట్మీ నుంచి నా షేడ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చరికి షెల్ అనమాట. అండ్ దీంట్లో నా రెగ్యులర్గా యూజ్ చేసే సీరమ్ని ఒక 4 drops వరకు దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. నా స్కిన్ కేర్ తీసుకోలేదు కాబట్టి నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు స్కిన్ కేర్ని తీసేసుకుని ఆ తర్వాత ఈ లుక్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ రెండింటిని ఒక 4 drops అండ్ మీ స్కిన్కి సరిపోయిన ఫౌండేషన్ తీసుకొని ఫేస్ మీద డాట్స్గా పెట్టుకొని మన అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేయడమే. అండ్ మీరు ఈ మధ్యలో సన్ స్క్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ బయటకు వెళ్ళే వాళ్ళు అయితే ఇట్లా మీరు బ్రష్తో కావచ్చు, ఫింగర్స్తో కావచ్చు, ఇలా పఫ్స్తో ఎనీథింగ్ మీకు ఎలా అయితే ఈజీగా అప్లై అవుతుంది అనుకుంటారో అలా అప్లై చేయండి. నేనైతే ఎక్కువగా నా హ్యాండ్స్ని ప్రిఫర్ చేస్తాను. మన హ్యాండ్స్తో ఈజీగా మనం అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ పఫ్ యూజ్ చేస్తున్నాను. అండ్ నీట్గా ఇలా ఫేస్ మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఇంకా తర్వాత కలర్ కలెక్టరు అండ్ కన్సీలరు ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే కన్సీలర్ అనమాట. నా షేడ్ అయితే కన్సీలర్ తీసుకొని ఎక్కడైతే డాట్స్ ఉంటాయో అంతవరకు డాట్స్ పెట్టుకొని అప్లై చేసేసుకోవడమే. అండ్ చాలామంది కన్సీలర్ ఫస్ట్ యూజ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ 2లో ఫౌండేషన్ యూజ్ చేస్తారు. ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫౌండేషన్ ఫస్ట్ యూజ్ చేయడం వల్ల కొద్దిగా కవరేజ్ అనేది వస్తుంది అనమాట. ఇంకా కన్సీలర్తో అంత పని ఉండదు. సో అందుకోసమని నేనైతే కన్సీలర్ నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా యూజ్ చేయొచ్చండి, ఒక మనకి ముందు వెనక వస్తుందంటే. అండ్ దీన్ని కూడా ఈజీగా నీట్గా మన స్కిన్లోకి బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ చేసేసుకోవడమే. చాలా డేస్ తర్వాత మన ఛానల్లో లెంతీ వీడియో అయితే అప్లోడ్ అయిందనమాట. ఒకవేళ మీకు ఇటువంటి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే ఐ మేకప్ అనమాట. ఐ మేకప్కి బేస్ కోసం నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను, నా షేడే. ఈ కన్సీలర్ని మనం ఎక్కడైతే ఐ మేకప్ ఎంతవరకు అయితే వేస్తామో ఐ మేకప్ అంతవరకు నీట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఒక రౌండ్ బ్రష్ తీసుకొని ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. మన షేడ్ అయితే ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడ కానీ ప్యాచెస్గా కనిపించదు. అండ్ మీరు హ్యాండ్స్ కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక ఫింగర్తో తీసుకొని లైట్ ప్రెజర్ ఇస్తూ బ్లెండ్ చేయండి. అండ్ మొత్తం ఇలా బ్లెండ్ చేసేసారంటే మన స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేనైతే ఇప్పుడు నా టీ-షర్ట్ కలర్ ఐ మేకప్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఒక 2 షేడ్స్తో మనం ఈజీగా అయితే ఐ మేకప్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ 2 షేడ్స్ అనమాట నా టీ-షర్ట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఏదో షిమ్మర్ షేడ్ అనమాట, వైట్ షిమ్మర్ వస్తుంది. అది మన ఐ స్టార్ట్ నుంచి మిడిల్ వరకు నా ఫింగర్స్తోనే జస్ట్ లైట్ ప్రెజర్ ఇస్తూ అప్లై చేసుకుంటున్నాను. అండ్ లేదనుకుంటే మీరు స్మాల్ రౌండ్ బ్రష్ ఉంటాయి కదా, అవి తీసుకొని మన ఈ షిమ్మర్ షేడ్ తీసుకొని రౌండ్ చేస్తూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎంత అయితే మనకు అబ్జర్వ్ అవుతుందో అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంత ఈజీగా లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా హాఫ్ వరకు అయితే అప్లై చేసుకున్నాను. మిగిలిన హాఫ్ ఇంకొక షేడ్ చూపిస్తున్నాను కదా, ఆ షేడ్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ దాన్ని కూడా సేమ్ ఇలాగే మన ఐ ఎండ్ నుంచి మిడిల్ వరకు రివర్స్లో అప్లై చేస్తున్నాను.
బ్లెండింగ్ కూడా ఈజీగా అవుతుందన్నమాట. అండ్ నేను ఏదైతే అనుకున్నానో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. షేడ్ మాత్రం నాకైతే చాలా నచ్చేసింది. ఇప్పుడు మనం అప్లై చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కొద్దిగా సెటరేట్ అవ్వడానికి కొద్దిగా టైం ఇచ్చి అండ్ నేను ఇప్పుడు కాంపాక్ట్ అనేది నా ఫేస్ మొత్తం అప్లై చేసేస్తున్నాను అనమాట. చాలామంది ఎక్కడైతే స్వెట్ వస్తుందో అంతవరకు అప్లై చేసుకుంటారు. మీ ఇష్టం, మీ స్వెట్ ఎంతవరకు అయితే వస్తుందో, చిన్న చిక్స్ అట్లా స్వెట్ వస్తుంది ఫోర్ హెడ్ అన్న వాళ్ళు అంతవరకు అప్లై చేసుకోవచ్చు. లేదు ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటామంటే ఫేస్ కూడా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ లైట్గా తీసుకొని, లక్మీ వాళ్ళదనమాట ఇది, లైట్గా తీసుకొని ఫేస్ మొత్తం సర్కిల్స్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఎక్కువ కూడా పౌడర్ అయితే పట్టదనమాట. తక్కువ పౌడరే తీసుకోండి. నాకైతే ఎక్కువ స్వెట్ పట్టదు, సో అందుకోసం అనేసి నేను తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను. మీ స్వెట్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. మన ఫేస్కి ఏదైతే మేకప్ వేస్తామో సేమ్ ప్రొడక్ట్స్ని మన నెక్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మేకప్ వేసామని కూడా తెలీదు, న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లష్ వేస్తున్నాను. అండ్ నాకు ఐ మేకప్ అనేది ఎంత ఫేవరెట్ అయిపోయిందో ఆ రోజు మొత్తం ఉంచుకున్నాను. నేనైతే అంత ఎక్కువగా బ్లష్ అనేది వేసుకోను అనమాట, అసలు చాలా రేరు. అండ్ ఇక్కడైతే పర్పుల్ కలర్ బ్లష్ తీసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టారు అంటే ఫేస్ని అలా మూవ్ చేస్తే మనకి ఈజీగా బ్లష్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నాకు బ్లష్ కూడా అప్లై చేసుకోవడం చాలా రేర్ అనమాట. ఇక్కడ చూసినారా 2 చిక్స్కి డిఫరెన్స్. అండ్ పర్పుల్ కలర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది కంపేర్ టు రెడ్ ఆర్ పింక్ దానికంటే. ఈ బ్లష్ కూడా బ్రష్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మన 2 ఫింగర్స్ తీసుకొని నీట్గా బోన్ వరకు మనకి ట్యాప్ చేసుకుంటూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐ మేకప్ అనమాట. అండ్ ఐలైనర్, కాజల్, మస్కారా. అండ్ ఇవి వచ్చేసరికి నేను ఈ ఐలైనర్ లుక్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ ఫస్ట్ అయితే మనం ఒక చిన్న ఐ ఎండ్స్లో ఒక చిన్న వింగ్ ఇచ్చి, అండ్ మనకి ఐ లైన్స్ ఉంటాయి కదండి, ఓపెన్ చేసినప్పుడు లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఐలైనర్ లుక్ అని చేసేటప్పుడు మనం స్ట్రైట్గా చూడాలి. అండ్ దాన్ని ఒక వింగ్ని ఇచ్చి దాన్ని మన ఐలైనర్ అనేది ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడి నుంచి మన డాట్ దగ్గరికి అటాచ్ చేయాలన్నమాట. ఆ డాట్ని వింగ్ని మనం కలిపేయాలి. అండ్ సింపుల్గా వస్తుంది అండ్ ఈజీ కూడా. మీరు ఇదే పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఫేస్కి సెట్ అయింది కూడా. అండ్ ఇదైతే మన 2 మ్యాచ్ కాకపోయినా కానీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట, చాలా బాగుండింది. అండ్ ఇక్కడ చూసినారు కదా ఐలైనర్ అయితే ఇంత పర్సనల్గా ఎందుకు చెప్తున్నాను అంటే రెండింటిని మనం మ్యాచ్ చేయకపోయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మస్కారా అనమాట. కాజల్ మీకు ఇష్టం ఉంటే కాజల్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కాజల్ పెట్టుకోవట్లేదు అనమాట, కాజల్కే నేను చాలా దూరం ఉంటాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇక్కడ 2 ఐస్కి ఇలా చేసేసుకున్న తర్వాత మస్కారా వేసేసుకోవడమే. అండ్ ఈ మేకప్ లుక్ అనేది మీకు ఎలా అనిపించింది నా కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరు చిన్ బోన్కి, చిక్ బోన్కి మీకు ఇంకా హైలైటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హైలైటర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. హైలైటర్స్ అనేది మన ఫేస్ని ఇంకా బ్యూటిఫుల్గా చేస్తుంది, బట్ నేనైతే ఇక్కడ యూజ్ చేయట్లేదు. జస్ట్ మీరు నోస్ లైన్కి, ఫోర్ హెడ్ ఎండ్స్కి, చిక్స్కి అండ్ చిన్ బోన్కి మీరు అప్లై చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ షేడ్ లిప్స్టిక్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ మన హెయిర్ స్టైల్ని సెట్ చేసేసుకున్నాము అంటే మన మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాలా ఈజీగా సింపుల్గా కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే మనం మేకప్ వేసేసుకోవచ్చు. నేను ఎంత సింపుల్గా ఒక మంచి లుక్ అనేది క్రియేట్ అయిందో నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. అండ్ మీకు ఎలా నచ్చిందా లేదని కామెంట్స్లో చెప్పండి. ఇటువంటి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి మేకప్ లుక్తో. అప్పటి వరకు బాయ్.